అందరికీ నమస్కారం. నా పేరు శివ. వెల్కమ్ టు iBytes. మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటాం. మనకి వాలెట్ మిస్ అవ్వటం, కీస్ కనపడకపోవటం, అలాంటప్పుడు మనం ఫోన్ కనపడకపోతే ఎలా అయితే మనం మిస్డ్ కాల్ ఇచ్చి మనం కనుక్కుంటామో, అదేవిధంగా ఏదైనా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తే బాగుండి, వాలెట్ కానీ కీస్ కానీ కనపడితే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. దీనికి సొల్యూషనే AirTags. సో ఈ AirTagsని మనం ఏదైనా ఐటమ్స్కి, వాలెట్ కావచ్చు, కీస్ కావచ్చు, అలానే బ్యాక్ ప్యాక్ కావచ్చు, మనకు సంబంధించిన ఏదైనా ఐటమ్స్లో ఇది పెట్టినా లేదా అటాచ్ చేసినా సరే, మనం ఫైండ్ మై యాప్ ఐఫోన్లో కానీ, ఐప్యాడ్లో కానీ, మ్యాక్బుక్లో కానీ మనం ఫైండ్ మై యాప్ యూస్ చేసుకొని ఆ ఐటమ్ ఎక్కడుందో ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం AirTag అలానే AirTag లెదర్ కీ రింగ్ని అన్బాక్స్ చేద్దాం. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. AirTagని మనం 2 విధాలుగా ఆర్డర్ చేసుకోవచ్చు. సింగిల్ ప్యాక్ అయితే 3190 రూపీస్ ఉంటుంది. అదే 4 ప్యాక్ అయితే 10,900 రూపీస్ ఉంటుంది. అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ షుడ్ బి వెరీ ఈజీ. సో బాక్స్లో ఉన్నాయి చూద్దాం. ఇందులో డాక్యుమెంటేషన్ ఉంటుంది, స్టిక్కర్స్ కూడా ఇవ్వలేదు. సో ఇవి 4 ప్యాక్. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. స్టెప్ 1, స్టెప్ 2, 2+2 4 AirTags ఉన్నాయి. ఓపెన్ చేద్దాం. చాలా చిన్నగా ఉంది. సైజ్ కంపారిజన్కి వస్తే ఇది యాపిల్ వాచ్ ఛార్జర్, దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగా ఉంది దీనికంటే. చూడవచ్చు, కొంచెం పెద్దగా ఉంది. అలాంటి థిక్నెస్ కూడా దానికంటే చాలా తక్కువగా ఉంది. ఇది ఓన్లీ మీ రిఫరెన్స్ కోసం ఎంత ఉంటుంది సైజ్ అని తెలియడానికి. AirTags ఆర్డర్ చేసేటప్పుడు మనకి ఫ్రీ ఎంగ్రేవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన లెటర్స్ని ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ఎలా ఓపెన్ చేయాలన్నది. ఇక్కడ ర్యాప్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. పెద్ద సైజ్ బటన్ లాగా ఉంది. వెనకాల మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో ముందు మాత్రం మొత్తం ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ వైట్ కలర్లో ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ మనం పుల్ చేసామంటే సర్క్యూట్ క్లోజ్ అయిపోయి మనకి బ్యాటరీ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇట్స్ రెడీ టు పేర్. మనం ఫోన్ తీసుకొని దగ్గరగా పెట్టామంటే పాపప్ వస్తుంది. ఈ విధంగా మనం ఎయిర్ పాడ్స్ పే చేసేటప్పుడు ఏ విధంగా వస్తుందో అలానే పాపప్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కనెక్ట్ ఉంది, కనెక్ట్ మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, బ్యాక్ ప్యాక్, బైక్ లేదా కెమెరానా, హ్యాండ్ బ్యాగా, మనం ఏ ఐటమ్కి మనం అటాచ్ చేయబోతున్నాం అనేది మనకి చూస్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యాక్, బైక్, కెమెరా, హ్యాండ్ బ్యాగ్, హెడ్ ఫోన్స్, జాకెట్, కీస్, లగేజ్, అంబ్రెల్లా, వాలెట్, లేదంటే మనం కస్టమ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఐటమ్స్కి మనం దీన్ని అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను కీస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. కంటిన్యూ. సెట్టింగ్ అప్. ఇక్కడ మనకి ప్రెసిషన్ ఫైండింగ్, ప్లేస్ సౌండ్, డైరెక్షన్స్ అండ్ మ్యాప్స్, అలానే వ్యూ ఇన్ ఫైండ్ మై యాప్ అని ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే మనం ఫైండ్ మై యాప్కి వెళ్తాం, లేదంటే దాని మీద ట్యాప్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మనం ఈ విధంగా పేర్ చేసుకోవచ్చు, లేదంటే ఫైండ్ మై యాప్లోకి వెళ్ళి కూడా పేర్ చేయొచ్చు. ఇంకో దాన్ని ఆ విధంగా పేర్ చేద్దాం. దీని మీద నా పేరు ఎంగ్రేవింగ్ చేయించాను. ఓపెన్ చేద్దాం. 4 ప్యాక్ తీసుకుంటే ఒక్కో దాని మీద మనకు కావాల్సిన పేరుని లేదా ఎమోజీస్ కానీ ఎంగ్రేవింగ్ చేయించుకోవచ్చు. అన్నిటి మీద ఒకటే ఉండాల్సిన పని లేదు. సో అది పుల్ చేయగానే మనకు సౌండ్ వస్తుంది. మనకి ఆప్షన్ వచ్చింది చూడండి, ఇందాక వచ్చినట్టు. దీన్ని క్లోజ్ చేసి ఫైండ్ మై యాప్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఫైండ్ మై యాప్లో ఐటమ్స్ ట్యాబ్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇందాక మనం సెటప్ చేసింది కనపడుతుంది, శివాస్ కీస్ అని కనపడుతుంది. యాడ్ న్యూ ఐటమ్, యాడ్ AirTag. సో ప్రాసెస్ ఇస్ సేమ్. మనం డైరెక్ట్గా అది ట్యాబ్ పుల్ చేయగానే యానిమేషన్ వస్తుంది, లేదంటే ఫైండ్ మై యాప్లోకి వెళ్ళినా కూడా ప్రాసెస్ అదే. కనెక్ట్ వాలెట్ అని పెడదాం. కంటిన్యూ. కంటిన్యూ. దీని డయామీటర్ అప్రాక్సిమేట్లీ 3.2 సెంటీమీటర్స్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 0.8 సెంటీమీటర్స్ లేదా 8 mm. వెయిట్ వచ్చేసి ఓన్లీ 11 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చాలా లైట్గా ఉంది, చాలా చిన్నగా ఉంది. సో ఈ స్టీల్ క్యాప్ని గట్టిగా ప్రెస్ చేసి మన లెఫ్ట్కి ఇట్లా రొటేట్ చేసామంటే ఓపెన్ అవుతుంది. మన ఇది రిప్లేసబుల్ బ్యాటరీ అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి Panasonic CR2032 3 volts బ్యాటరీ ఇది. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి 1 year వస్తుందని చెప్తున్నారు. సో 1 year తర్వాత మనమే ఇది కొని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. కొత్త AirTag కొనకుండా మన బ్యాటరీ మనంతటి మనమే రీప్లేస్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేయాలని ప్రెస్ చేసి రైట్కి ట్విస్ట్ చేసామంటే సెట్ అయిపోతుంది. అలానే దీనికి IP67 రేటింగ్ ఉంది. అంటే మ్యాక్సిమం 1 meter డెప్త్లో 30 minutes వరకు కూడా వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెన్స్.
సో దిస్ ఈజ్ వాటర్ రెసిస్టెంట్. అలానే ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది. ఇప్పుడు ఫైండ్ మై యాప్లోకి వెళ్ళి ప్లే సౌండ్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే చాలా లౌడ్ సౌండ్ వస్తుంది. సో ఈ AirTags మనకు కావాల్సిన ఐటమ్కి అటాచ్ చేసినప్పుడు ఐటమ్ కనపడకపోతే మనం ఫైండ్ మై యాప్లోకి వచ్చి ప్లే సౌండ్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది, మనకి సౌండ్ వస్తుంది. ఒకవేళ అయినా కూడా కనపడకపోతే ఫైండ్ మీద ట్యాప్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. ఇయర్ వాల్యూమ్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సౌండ్ వస్తుంది. అలానే ఇప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి హియర్ అని చూపిస్తుంది. ఒకవేళ దీన్ని దూరంగా మూవ్ చేస్తే చూడండి ఏ విధంగా ఉంటుందో, డిస్టెన్స్ చూపిస్తుంది, దూరంగా మూవ్ అవుతున్నట్టు. AirTag దూరంగా వెళ్ళిపోతుంది, 1 మీటర్ దాటింది. సో ద డిస్టెన్స్ని బట్టి యానిమేషన్ మారుతుంది. సో 1 మీటర్ కంటే తక్కువ వచ్చినప్పుడు, తక్కువ దూరంలో ఉన్నప్పుడు యానిమేషన్ మారుతుంది. అంటే దగ్గరికి వచ్చేసరికి కలర్ మారుతుంది అనమాట, యానిమేషన్ మారుతుంది. సో మనకి విజువల్ డైరెక్షన్స్ ఉంటాయి, అలానే సౌండ్ కూడా వస్తుంది, అలానే దగ్గరికి వచ్చేసరికి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది ఫోన్లో. సో AirTagలో U1 చిప్ ఉందంటే అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్. సో దీనివల్ల ఏంటంటే మనకి లొకేషన్ అనేది చాలా ప్రెసైజ్గా ఉంటుంది, దీన్ని ప్రెసిజన్ ఫైండింగ్ అంటారు. U1 చిప్ అనేది ఓన్లీ iPhone 11 మోడల్స్లో, iPhone 12 మోడల్స్లో ఉంది కాబట్టి ఈ ప్రెసిజన్ ఫైండింగ్ అనేది కూడా iPhone 11, iPhone 12 మోడల్స్లో మాత్రమే ఉంటుంది. సో మిగతా ఫోన్స్ కూడా వాడుకోవచ్చు, అందులో బ్లూటూత్ని యూస్ చేసుకుంటుంది. బ్లూటూత్ ద్వారా యూస్ చేస్తుంటే లొకేషన్ అనేది ప్రెసిజన్ ఫైండింగ్లో ఉన్నంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు, కానీ దగ్గరగా చూపిస్తుంది. AirTags యూస్ చేయాలంటే ఐఫోన్లో అట్లీస్ట్ iOS 14.5 ఉండాలి. అంటే iPhone 6s నుంచి అబౌవ్, అలానే iPhone SE1, SE2 కూడా యూస్ చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతున్నారు AirTag ఎంత రేంజ్లో పనిచేస్తుంది అనేది. అది U1 చిప్ ఉన్నా సరే, లేదా బ్లూటూత్ని యూస్ చేసుకుని పనిచేస్తున్నా సరే, రేంజ్ వచ్చేసరికి మనకి 30 feet ఆర్ 10 meters. ఈ డిస్టెన్స్లో మాత్రం సిగ్నల్ స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత వీక్ అవ్వచ్చు. సో 30 feet రేంజ్లో మనకి సిగ్నల్ బాగుంటుంది, మనం లొకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం AirTagని పే చేసామంటే సేమ్ iCloud అకౌంట్ తోటి వేరే డివైసెస్లో అంటే ఐప్యాడ్లో కానీ, వేరే ఐఫోన్లో కానీ, మ్యాక్లో కానీ ఫైండ్ మై యాప్లో సేమ్ అకౌంట్తో లాగిన్ అయ్యింటే సేమ్ iCloud అకౌంట్ తోటి మనం వీటిని ట్రాక్ చేయొచ్చు. ప్రెసిజన్ ఫైండింగ్ అంటే చూడండి, కొంచెం మూవ్ అయినా సరే డిటెక్ట్ చేస్తుంది డిస్టెన్స్. 0.3 meters, 0.2 meters, 0.1 meters. సో ఇప్పుడు ఈ AirTagsని మన కీస్కి అటాచ్ చేయాలంటే యాపిల్ నుండి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, థర్డ్ పార్టీ కూడా తొందరలో రావచ్చు. ఇది వచ్చేసి AirTag Leather Key Ring. సో లెదర్ ఉంది, అలానే మనకి నాన్ లెదర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఓపెన్ చేద్దాం. సో ఇందులో కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఇందులో అయితే ఏం లేదు, సింపుల్ జస్ట్ కీ రింగ్. సో దీన్ని మన కీస్కి అటాచ్ చేయడానికి డైరెక్ట్గా హోల్ లేదు కాబట్టి మనకి కీ రింగ్ కావాలి. సో థర్డ్ పార్టీ వస్తే కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు. ఇది AirTag Leather Key Ring. దీని ప్రైస్ 3,590. అలానే మనకి లూప్స్ కూడా ఉన్నాయి లెదర్లో, అది వచ్చేసి 3,990 అవుతుంది. నాన్ లెదర్ అయితే మాత్రం లూప్ వచ్చేసరికి AirTag లూప్ 2,990. అది మల్టిపుల్ కలర్స్లో వస్తాయి. సో ఇప్పుడు మనం కీస్కి ఏది యూస్ చేయాలో ఆ AirTag తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసి బటన్ ప్రెస్ చేసామంటే అయిపోయింది. సో ఇప్పుడు మన కీస్ దీనికి అటాచ్ చేసుకోవాలి, ఈ విధంగా ఉంటుంది కీస్ తోటి. సో అదే మనం బ్యాక్ ప్యాక్స్కి ఎలా సెటప్ చేసుకోవాలనుకుంటే లూప్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అందులో ఇది ఇన్సర్ట్ చేసుకొని మనం బ్యాక్ ప్యాక్స్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే లోపల కూడా మనం పెట్టుకోవచ్చు, బ్యాక్ ప్యాక్లో కానీ వాలెట్లో కానీ. ఫ్లాట్గా ఉంటే బాగుండదు, ఎందుకంటే వాలెట్లో పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను వాలెట్లో పెట్టానంటే ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఎత్తుగా కనపడుతుంది ఇక్కడ. సో ఇలా పెట్టుకున్నప్పుడు పాకెట్లో, బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ ఫ్లాట్గా ఉంటే ఇంకా కన్వీనియంట్గా ఉండేది. సో మనం ఐటమ్స్కి AirTagsని అటాచ్ చేసాం, కీస్ కానీ, బ్యాగ్స్ కానీ, వాలెట్ కానీ, పర్స్ కానీ. సో ఎక్కడైనా పోయింది అది అంటే AirTag కూడా పోయినట్టు. అప్పుడు ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని, మనకి రేంజ్ వచ్చేసరికి 30 feet ఆర్ 10 meters. ఇది కనుక్కోవాలంటే సో AirTags కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫైండ్ మై నెట్వర్క్ యూస్ చేసుకొని మనకి ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ AirTag ఎక్కడ పోయింది, ఇది నా ఫోన్. సో వేరే వాళ్ళు ఐఫోన్ యూస్ చేస్తున్నారు, లేదా ఐప్యాడ్ కానీ, మ్యాక్బుక్ కానీ, ఏదైనా సరే మనం ఏదైతే మర్చిపోయామో ఆ AirTag దగ్గరలో 30 feet రేంజ్లో వాళ్ళ డివైస్ తోటి వెళ్ళారంటే ఈ AirTag నుంచి ఒక సెక్యూర్ బ్లూటూత్ సిగ్నల్ అనేది ఈ ఫోన్కి వెళ్తుంది అనమాట.
సో అక్కడి నుంచి యాపిల్ సర్వర్లో ఐక్లౌడ్లో అప్డేట్ అవుతుంది. సో అక్కడి నుంచి మన ఫోన్కి ఆ లొకేషన్ అనేది పింగ్ చేస్తుంది. మన మ్యాప్లో చూసుకుంటే ఆ లొకేషన్ కనపడుతుంది ఎక్కడ ఉందనేది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎనానిమస్, అంటే ఎవరికి తెలియదు. సో ఈ ఫోన్ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫోన్ ద్వారా ఈ సిగ్నల్ వస్తుందని, అలానే యాప్లకు కూడా తెలియదు లొకేషన్ ఎక్కడని, అలానే మనకు కూడా తెలియదు ఎవరి డివైస్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ ప్రైవసీ. అలానే ఐటమ్ పోయినప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫైండ్ మై యాప్లోకి వచ్చి లాస్ట్ మోడ్ అని ఉంది. ఈ లాస్ట్ మోడ్ని ఎనేబుల్ చేస్తే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాట్ విల్ హ్యాపెన్, నోటిఫై వెన్ ఫౌండ్, పేరింగ్ లాక్, ఫోన్ నెంబర్ అండ్ మెసేజ్. అంటే వేరే వాళ్ళకి దొరికితే వాళ్ళు వేరే డివైస్కి పేర్ చేయలేరు, లాక్ అయిపోతుంది. అలానే దొరికినప్పుడు మనకి సౌండ్ వస్తుంది, మన ఫోన్ నెంబర్ మెసేజ్ అని పెట్టుకోవచ్చు అనమాట. సో కంటిన్యూ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మెసేజ్ ఉంటుంది చూడండి, దిస్ ఐటమ్ హ్యాస్ బీన్ లాస్ట్, ప్లీజ్ కాల్ మీ, యాక్టివేట్. లాస్ట్ మోడ్ ఎనేబుల్డ్. ఫైండ్ మై నెట్వర్క్ ద్వారా వేరే డివైస్ ద్వారా లొకేషన్ అనేది డిటెక్ట్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అలానే ఓన్లీ ఐఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా మనం లాస్ట్ మోడ్లో పెట్టినప్పుడు వేరే వాళ్ళ దగ్గర NFC ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ ఫోన్ తోటి ట్యాప్ చేశారంటే AirTagని, వాళ్ళకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పేజ్లో మన మెసేజ్ అలానే మన ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది. సో వాళ్ళు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే, మనలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కాల్ చేసి మనకి ఎక్కడుందో లొకేషన్ చెప్తే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ డివైసెస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయదు, సిగ్నల్ పంపించదు. ఓన్లీ వాళ్ళు మాన్యువల్గా NFC ఎనేబుల్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని ట్యాప్ చేస్తే AirTagని, అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం AirTagsని ఏ విధంగా ట్రాక్ చేయాలో చూసాం. అలానే వేరే వాళ్ళు వాళ్ళ AirTagsని మన కార్లోనో మన బ్యాగ్లోనో లేదా మనకు సంబంధించిన వస్తువుల్లో ఏదైనా పెట్టి మన లొకేషన్ ట్రాక్ చేయొచ్చు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్లోనో బ్యాగ్లోనో వాళ్ళ AirTag పెట్టారు, మనకు నోటిఫికేషన్ వస్తుంది, మనకు సంబంధించిన కాని AirTag మన దగ్గర ఉందని నోటిఫికేషన్ వస్తుంది. మనం వెతుకుతాం, అయినా కనపడకపోతే కొంచెం సేపటి తర్వాత సౌండ్ వస్తుంది. అప్పుడు మనం దీన్ని లొకేట్ చేసి మనం ఇందాక చూపించినట్టుగా దీన్ని రిమూవ్ చేసి క్యాప్ని బ్యాటరీ తీసేస్తే వాళ్ళు మన లొకేషన్ ట్రాక్ చేయలేరు. కానీ మనకు ఒక డౌట్ రావచ్చు, మనం ఎక్కువ మందితో ఉన్నప్పుడు, అంటే ట్రావెల్ చేసేటప్పుడు బస్సులోనో ట్రైన్లోనో లేదా ఆఫీస్లోకి వచ్చినప్పుడు బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి AirTags ఉంటాయి, వాళ్ళకి AirTags ఉంటాయి. సో మన గురించి, మన AirTag గురించి వాళ్ళకి మెసేజ్, వాళ్ళ AirTag గురించి మనకి మెసేజ్ రావచ్చు కదా అంటే రాదಲ್ಲ. ఇలాంటి మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఓనర్ వాళ్ళ AirTag నుంచి సపరేట్ అవుతారో అప్పుడు మాత్రమే మెసేజ్ వస్తుంది అనమాట. అంటే మనమైనంతే, మన AirTag ఎక్కడ మిస్ అయితే మనం దాని నుంచి చూడకుండా మనం తెలియక మనం వెళ్ళిపోతే అప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళకి మెసేజ్ వస్తుంది అనమాట. సో AirTag నుంచి ఓనర్ సపరేట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి మెసేజ్ వస్తుంది. సో మనకి మెసేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా మన కార్లో కానీ బ్యాగ్లో కానీ ఎక్కడ ఉంది అనుకుంటే మనం ఇందాక చెప్పినట్టుగా మన బ్యాటరీ తీసేస్తే వాళ్ళు ట్రాక్ చేయలేరు మన లొకేషన్ని. సో ఇది చాలా అడ్వాంటేజెస్ ఫీచర్. ఇందులో U1 చిప్ ఉంటుంది. ఇది ఓన్లీ iPhone 11, iPhone 12 మోడల్స్లో మాత్రం U1 చిప్ ఉంటుంది. సో అందులో మాత్రం ప్రెసిషన్ ఫైండింగ్ అనేది ఉంటుంది. సో ఈ U1 చిప్ లేని ఫోన్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ లొకేషన్ అనేది ప్రెసిషన్ ఫైండింగ్లో ఉన్నంత యాక్యురేట్గా ఉండదు, ఓన్లీ రేంజ్ మాత్రమే చూపిస్తుంది. అది చూసారుగా మీరు 0.1 మీటర్స్లో కూడా క్లియర్గా చూపిస్తుంది అనమాట ఎక్కడుందనేది. సో అదొకటి డిఫరెన్స్. కానీ మనం ఈవెన్ బ్లూటూత్ ఉన్న ఐఫోన్స్లో అంటే U1 చిప్ లేకపోయినా సరే మనం దాన్ని పేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలానే మన బ్యాగ్స్కి మనం బయట కూడా అటాచ్ చేసుకోవచ్చు. లూప్స్ ఉన్నాయి, అందులో పెట్టేసి మన బ్యాగ్స్కి బయట అటాచ్ చేయొచ్చు. కానీ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయటకి కనపడతా ఉంటే వేరే వాళ్ళు ఎవరిని వచ్చి దీన్ని తీసి బ్యాటరీ కూడా తీసేయచ్చు. కానీ బ్యాటరీ రిప్లేసబుల్ ఎందుకు పెట్టారంటే ఒకవేళ ఇది బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త AirTag కొనాల్సిన అవసరం లేదు. సో అది అడ్వాంటేజ్ అనమాట, బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మన బయట కనబడేట్లు పెడితే బ్యాగ్స్కి, లగేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా దొరికినా సరే మంచోళ్ళు కాకపోతే తీసుకొని దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. బయట కనబడేలా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ యూజ్ చేసి మనం ట్యాప్ చేస్తే, ఆండ్రాయిడ్ అయితే NFC ఉన్నా సరే ట్యాప్ చేస్తే వాళ్ళకి మన ఫోన్ నెంబర్ మన లాస్ట్ మోడ్లో పెడితే తెలుస్తుంది, దీని డీటెయిల్స్ ఏంటి, మనం పెట్టిన ఫోన్ నెంబర్ అంతా తెలుస్తుంది, వాళ్ళు కాల్ చేయొచ్చు అనమాట. సో అది అడ్వాంటేజ్. సో ఇది లోపల పెట్టాలా బయట పెట్టాలా బ్యాగ్లో అనేది ఇట్స్ పర్సనల్ చాయిస్. అలానే దీనికి డైరెక్ట్గా కీస్కి అటాచ్ చేయడానికి లేదు, మనం యాక్సెసరీస్ కొనాల్సిందే. అదే యాపిల్ నుంచి యాక్సెసరీస్ కింద చెప్పాను కదా, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. థర్డ్ పార్టీ యాక్సెసరీస్ తొందరలో రావచ్చు. అలానే మీరు ఎవరైనా యాపిల్ వాచ్ యూస్ చేస్తుంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం వాచ్లో కింద నుంచి పైకి స్వైప్ చేసి ఈ లొకేటర్ మీద, ఫోన్ లొకేటర్ మీద ట్యాప్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది ఫోన్ ఎక్కడ ఉందనేది. అదేవిధంగా అలాంటి ఫెసిలిటీ కూడా AirTags కూడా ఇస్తే బాగుంటుంది. మేబీ త్వరలో రావచ్చేమో, 7.5లో కానీ 7.4 అప్డేట్స్, డెల్టా అప్డేట్స్లో రావచ్చేమో. ఇది AirTags గురించి. ఇందులో ఏమన్నా అడిషనల్ ఫీచర్స్ ఉంటే వేరే వీడియోలో కవర్ చేస్తాను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.